పూర్వకాలంలో మదురై రాజు మలయధ్వజ పాండ్యుడు మరియు రాణి తనకు వారసత్వ కుమారుడు రావాలని ప్రార్థించారు. అయితే వారి ప్రార్థనకు ఫలితంగా ఒక కుమార్తె పుట్టింది. ఆమెకి మూడవ భుజం ఉండేది. ఆ సమయంలో ఒక దివ్య స్వరం చెప్పింది, ఈ మూడవ భుజం నీ భవిష్యత్తులో భర్తను కలిసినప్పుడు ఎగిరిపోతుంది అని. ఆ కుమార్తెను మీనాక్షి అని పేరు పెట్టారు. ఆమె కనులు చేపల రూపంలో అందంగా ఉండేవి. అందుకే మీనాక్షి అనగా చేప కళ్ళు అని పిలుస్తారు. మీనాక్షి చిన్నతనంలోనే చాలా ధైర్యవంతురాలు, బుద్ధిమంతురాలు అయింది. ఆమెను సైనిక శిక్షణ ఇచ్చి యోధరాణిగా తీర్చిదిద్దారు. మీనాక్షి ఉత్తరంలోని రాజ్యాలను జయించి ప్రజలను రక్షించేది. ఆమె ప్రజల పట్ల దయావంతురాలిగా, న్యాయపరంగా పాలన చేసేది. ఒక రోజు మదురైలో శివుని రూపంలో సుందరేశ్వరుణ్ణి కలిసింది. ఆ సమయంలో ఆమె మూడో భుజం ఎగిరిపోయింది. భవిష్యవాణి నిజమైంది. మీనాక్షి మరియు శివుడు ప్రేమలో పడ్డారు మరియు వారి వివాహం ఘనంగా జరిగింది. ఈ దివ్య వివాహాన్ని మీనాక్షి తిరుకల్యాణం అని పిలుస్తారు. ఇది మదురైలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుంది. ఈ దివ్య వివాహం భక్తి, ధైర్యం మరియు ప్రేమకు గుర్తుగా మదురై మీనాక్షి అమ్మవారి ఆలయము నిర్మించబడింది. ఈ ఆలయము దక్షిణ భారతదేశంలో ఒక అద్భుతమైన స్థలంగా దివ్య భవన నిర్మాణ స్థైలిలో ప్రసిద్ధి చెందింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.